Please subscribe Telugu 7 Media. స్విచ్ రా అని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి యువకులైన కిషోర్ అండ్ రాఘవేంద్ర గిట్ట కలిసి వాళ్ళ 5th స్టోర్ మణికొండలో ప్రారంభించడానికి వచ్చేసిన ముఖ్య అతిథి మా అత్యంత అభిమాన సోదరుడు రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి కమల చేతులతో ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. యువకులని ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి కొరకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి శాసన మంత్రివర్యులైన శ్రీధర్ బాబు గారు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ ఇవన్నీ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ నాకు అత్యంత ఆప్తులైన తమ్ముళ్ళు కిషోర్ అండ్ రాఘవేంద్ర వాళ్ళ పార్ట్నర్స్ అందరికి కూడా ఇది 5th స్టోర్ కాదు 50 స్టోర్లు మీరు త్వరలో ప్రారంభించాలని వారికి కథను జరుపుతూ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యు. మా పెద్దలు మా సీనియర్ నాయకులు మధు యాష్కి గౌడ్ గారి వారు చెప్పగానే మేము ఈరోజు స్విచ్ రా అనే షోరూమ్ని ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ ఉన్న మిత్రులు రాఘవేంద్ర గారు కిషోర్ గారి ఆధ్వర్యంలో వారి 5వ షోరూమ్ మరి మడికొండలో ఓపెన్ చేస్తున్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా అభినందనలు. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాణ్యమైన ఈరోజు టెక్స్టైల్స్ అందియాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఇక్కడున్న అన్ని వర్గాలకు సంబంధించి వారి ఆదాయాలను బట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని అన్ని వసతులతో కూడుకున్న ఒక ప్రీమియం రిటైల్ షోరూమ్ను ఏర్పాటు చేసుకోవటం వీరికి ప్రత్యేకత. ఈరోజు ఈ స్టోర్లో మరి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అత్యంత ఫ్యాషనబుల్
ఇటు ట్రౌజర్స్ కానీ, షర్టింగ్ కానీ, టీ షర్ట్స్ కానీ అందుబాటులో ఉంచే ప్రయత్నంలో మొత్తం దేశంలోనే తయారు చేసిన ఈ ఫ్యాబ్రిక్ని అందజేయాలనే ఉద్దేశం. మొత్తం ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని వారు చేస్తూ ఉన్న ప్రయత్నం. తప్పకుండా ఇంతకుముందు మా మదన్న గారు చెప్పినట్టు 5 స్టోర్ల నుంచి 50 నుంచి 500 కావాలని మేము కూడా కోరుతా ఉన్నాం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు దీంట్లోకి వచ్చే మరి ఎవరైతే వస్తూ ఉన్నారో కస్టమర్ సోదరులకు కూడా మరి షోరూమ్ ఓనర్స్తో పాటు కస్టమర్ సోదరులకి ఈ ప్రాంత వాసులందరికీ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈరోజు ప్రపంచ స్థాయిలోనే ఇక్కడనే పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో స్థాపించి యంగ్ వన్ అనే కానీ, కీటెక్స్ అనే కంపెనీ కానీ, ఇతర బహుళజాతి కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేస్తా ఉన్నారు. రాబోయే కాలంలో ఒక ఈకో సిస్టమ్, ఒక వాతావరణం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి. స్థానికంగా ఉన్న యువతకి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమంలో మరి మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ కూడా ఎంకరేజ్ చేసే ఒక పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ ఉంది. చాలా మంది కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే మొన్న ఈ మధ్యలో మేము కోయంబత్తూరు పోయినప్పుడు అక్కడ ఉన్న వారు అనేక మంది టెక్స్టైల్ ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కాటన్ ఏదైతే మన రైతు సోదరులు పండిస్తారో, దిస్ ఈజ్ ద బెస్ట్ కాటన్ అవైలబుల్. ఇండియాలోనే మొత్తం యావత్ దేశంలోనే బెస్ట్ కాటన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరి దీన్ని ఆధారంగా తీసుకొని లాజిస్టిక్స్ పరంగా వారికి ఉపయోగపడుతుంది కనుక వారిని కూడా అనేక మంది ఆహ్వానం పలకడం జరిగింది. చాలా మంది కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. సార్, చేనేత ఇండస్ట్రీ గత ప్రభుత్వం కొంతమంది హీరోయిన్లని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి ప్రమోట్ చేసింది. సో మన ప్రభుత్వం నుంచి చేనేత ఇండస్ట్రీకి ఎలాంటి ఇది చేస్తారు? చేనేత కార్మికులు ఈరోజు తక్కువ ఉన్నప్పటికీ, ఎందుకంటే చాలా మంది పవర్ లూమ్కి వెళ్ళిపోయారు. చేనేత కార్మికులు వారి వృత్తి మాకు చాలా ముఖ్యం. అన్ని విధాల్లో వారు ఆదుకునే కార్యక్రమం చేయాలి. చేనేత ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ దాన్ని ఈ సప్లై చైన్లో వారికి ఏ విధమైన సదుపాయం కలిగియాలి, ఏ విధమైన ఇన్సెంటివ్స్ కల్పించాలి, ఏ విధంగా వారికి ఎంకరేజ్ చేయమని ఒక ప్రత్యేకమైన పాలసీ ఉంది. ఈరోజు చేనేత వస్త్రాలు చేసే ఆ చేనేత కార్మికుడే మా బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీర్చారు. సో బయట నుంచి మనం క్లాత్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మన గుడ్డకు బయటికి పంపించే టైం. ఇప్పుడు ఉదాహరణకి ఈ షోరూమ్ ఉంది స్విచ్ రా. ఈ షోరూమ్ లో అందుబాటులో ఉండే మా మిత్రులు చెప్పినట్టు, రాఘవేంద్ర కిషోర్ చెప్పినట్టు, మొత్తం ఇక్కడ వారు అమ్మే దుస్తులు అన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ఇండియాలో. సో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ అనే అంశంతో పోతా ఉన్న సందర్భం దిస్ విల్ మేక్ ఏ ఫ్యాషన్ స్టేట్మెంట్. సో ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా వరకు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ కాపాడుతూ ఉంటాం. బ్రాండింగ్ ఎక్కడైనా చేసుకుంటున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే చాలా వరకు ఉత్పత్తులు తయారు చేసి బ్రాండింగ్ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కంపెనీస్ పెట్టుకున్నప్పటికీ మనం ఈరోజు ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం, స్వశక్తిపై ఆధారపడి ఉండాలని బ్రాండింగ్తో పాటు పెద్ద పరిశ్రమలు మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశానికి సంబంధించిన వారిని ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడపాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని రాబోయే కాలంలో, ఎందుకంటే మారుతా ఉన్న మరి జియో పొలిటికల్ సిచ్యువేషన్ ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఒకసారి అమెరికా, ఇంకోవైపు చైనా, ఇలాంటి సంబంధించి కొన్ని మరి భౌగోళికంగా రాజకీయ పరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మన ఉత్పత్తుల ద్వారా, మన స్వశక్తి ద్వారా మన దేశం, మన రాష్ట్రం ధీటుగా ఇతర దేశాలతోని ధీటుగా ముందుకు పోతుందని ఒక సంకల్పాన్ని తీసుకొని పోవటం అనేది ప్రధానమైన ఛాలెంజ్. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఒక చిన్న సబ్మిషన్ అన్న. అయితే మేము మదన్న కాన్స్టిట్యున్సీకి ఉంటామన్న, మేము ఎల్బీ నగర్ లో. సో మదన్న మాకు చాలా ఎంకరేజ్ చేశారు ఫ్రమ్ డే 1 కూడా. ఫస్ట్ స్టోర్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 5th స్టోర్ వరకు అన్న చాలా రకాలుగా మాకు చాలా హెల్ప్ చేశారు. సో ఈ ఎక్స్పాన్షన్ లో అన్న పాత్ర చాలా ఉన్నది.
అండ్ అట్లా గ్లోబల్ లీడర్స్ లైక్ అన్న యూఎస్ లో ఉంటారు, అక్కడ టెక్నాలజీస్ కానీ అన్ని చాలా అప్గ్రేడ్ ఉన్నారు. సో మాకు చాలా హెల్ప్ అయిందన్న మదన్తో మాకు ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో. అండ్ అదే స్ఫూర్తితో మేము ఒక టెక్నాలజీ కూడా హోమ్ ఆటోమేషన్ Oh, very good. ఓసా అని చెప్పి. Oh, సో great. థ్యాంక్ Congratulations. యూ అన్న. సో సూన్ గా అన్నతో మీ దగ్గరకు వచ్చి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్న ప్రాజెక్ట్స్. నిన్న రాత్రి అని చెప్పిండు ఇంటి మధ్యలో రావాలని కమాండ్ అది కూడా స్టార్ట్అప్ బిజినెస్ అన్న దానికి. థ్యాంక్ యూ సో మచ్. అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అన్న థ్యాంక్ యూ సార్.